ఈ రోజైతే తమిళలో చూసారు కదా, ఇంట్లో ఉంటూ ఆడవాళ్ళు సంపాదించాల్సింది కూడా అలా ఏ విధంగా సంపాదిస్తారో ఈ వీడియోని అయితే కంటిన్యూషన్గా చూడండి. స్టార్ట్ చేసి వేలల్లోకి వెళ్ళి లక్షలలో లాభాలలో ఉంటున్నారండి. అది ఏ విధంగా సంపాదించాలి ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసి. మై ఛానల్ శృతి లిటిల్ ఛాంప్స్. ఈ రోజైతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వందలలో స్టార్ట్ చేసి వేలల్లో పెట్టుబడి పెట్టి లక్షలలో సంపాదిస్తున్నారు. చాలా మంది ఆడవాళ్ళు అటు ఫ్యామిలీని వదులుకోకుండా ఇంటి పనులు చక్కబెట్టుకొని పిల్లల్ని చూసుకుంటూ హస్బెండ్ని చూసుకుంటూ ఇంట్లోనే కూర్చొని లక్షలలో సంపాదిస్తున్నారు. మనం ఎందుకు సంపాదించొద్దు అనే ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. అది ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అసలు ఏం పెట్టి స్టార్ట్ చేయాలో మనకు అర్థం కాదు. సో నేను ఈ వీడియోలోనైతే కొంచెం మీకు అవగాహననైతే తెప్పించడానికి అయితే ప్రయత్నిస్తాను. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు కంటిన్యూషన్గా వీడియోస్ అయితే పెడుతున్నాను కదా, నా మెయిన్ ఇంటెన్షన్ నా ఛానల్ మానిటైజేషన్ అయిపోదు. అది ఇప్పుడు మీరు చూస్తున్న వారితోనే సాధ్యమవుతుంది. ప్లీజ్ వీడియోని చూస్తూ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను పెట్టుకున్న టార్గెట్ మాత్రం మీ చేతుల్లో ఉంది. కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయకుండా వెళ్ళకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇప్పుడు చెప్తాను ఎలా సంపాదించాలి, ఏం చేయాలి. ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుని ఎలా సంపాదిస్తున్నారు అని అనుకుంటున్నారు కదా. సో నేను చెప్తాను, చూసింది మాత్రం అక్షరాల సత్యం అండి. ఈ రోజులలో కష్టపడి మార్నింగ్ లేచి పిల్లల్ని చదువుకొని ఆఫీస్ పనులని వెంట వెళ్ళి చాలామంది చిన్న జాబ్లు అయితే చేస్తున్నారు. 8,000 10,000కి. అది కూడా రోజు మొత్తం పిల్లల్ని వదిలి పాపం ఇంట్లో పనులు చూసుకుంటూ స్ట్రగుల్ అయ్యి చేసుకుంటున్నారు ఉన్న ఊర్లోనే. అది కూడా ఎవరో కాదండి, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా చేస్తున్నారు. కొంచెం మనము తెలివి పెట్టి కొంచెం మనము ఆలోచించి మనకి సానా పెడితే మనం ఇంట్లోనే కూర్చుంటూ వేలల్లో లక్షలలో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎలాగో నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ మనము మన సంపాదనలో కావాల్సింది ఏంటి? ఫస్ట్ మనము అనుకున్న టైంకి చేస్తేనే కదా మనకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అందరికీ 24 అవర్సే ఉంటుంది. మీకైనా, నాకైనా, నరేంద్ర మోడీ సార్కైనా, ఎవరికైనా కూడా, ఎంత పెద్ద వాడికైనా కూడా డే అనేది 24 అవర్స్తోనే ఉంటుంది. సో ఫస్ట్ మనము ఇంట్లో ఆడవాళ్ళకు ఏంటి ఫస్ట్ డిసడ్వాంటేజ్ అంటే, ఇంట్లో ఉన్న వాళ్ళకు ప్రతి మార్నింగ్ నుంచి పడుకునే నైట్ వరకు పనినే ఉంటుంది. అది ఎంత త్వరగా చేసుకున్నా కూడా ఏదో ఒక పని తెచ్చుకొని మనం ఇంట్లో ఉన్న వైఫ్స్కి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. మొత్తం పనే ఉంటుంది. మేము ఎక్కడ చేయగలము, మేము ఎట్లా మేనేజ్ చేయగలము, మేము ఎట్లా సంపాదించగలము అని చాలామంది క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. సో అదంతా పక్కన పెడితే ఫస్ట్ మనకి టైం అనేది ఇంపార్టెంట్. మన టైంలోనే మనము ఎంత పెద్ద అంబానీ అయినా, ఎంత పెద్ద చిన్న పర్సన్ అయినా టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. తనకి వాళ్ళు ఇక్కడున్నారు, మనం ఇక్కడున్నాము. కారణం ఏంటి అంటే టైం మేనేజ్మెంటే. ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తేనే మన సక్సెస్ అనేది ఎప్పటికైనా రీచ్ అవుతాం కదా. సో ఇది కూడా అంతే, ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళు కూడా అంతే. మనము టైంకి ప్రకారం అన్ని పనులు చేసుకొని అట్లీస్ట్ ఒక 2 అవర్స్ మీరు మీ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. మనీ సంపాదించడం ఏదో చులకనగా, లేదంటే మా హస్బెండ్ సంపాదించట్లేడా నేను ఎందుకు సంపాదించాలి అని కాదండి. మనము సంపాదించే 100 రూపాయలైనా మనకి ఎంత ఆత్మవిశ్వాసాన్ని, ఎంత గౌరవాన్ని పెంచుతుందో ఒక్కసారి మీరు స్టార్ట్ చేసి చూడండి, అది మీకే అర్థమవుతుంది. సో ఇందులో మనకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా అంతే ఉండాలి. సో ఫస్ట్ మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు కన్వే చేయాల్సింది మీ హస్బెండ్కి అండ్ మీ పేరెంట్స్కి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకైతే చెప్పాలి. వాళ్ళ నుంచి మీరు సజెషన్స్ తీసుకోవాలి. వాళ్ళు ఒక లిమిటేషన్ అనేది పెడతారు. వాళ్ళ సజెషన్స్ కూడా మనం వినాలి కదా. అలానే వాళ్ళ పర్మిషన్ ఇచ్చారని ఇష్టం వచ్చినట్టు మనము దాన్ని మిస్యూజ్ మాత్రం చేసుకోకూడదు. సో ఫస్ట్ మనము ఇంట్లో వాళ్ళ పర్మిషన్ అయితే తీసుకోవాలి. వాళ్ళ సపోర్ట్తోని ఫస్ట్ స్టెప్ అయితే స్టార్ట్ చేయాలండి. దాని తర్వాత టైం మేనేజ్మెంట్ అని చెప్పాను కదా. మనం మార్నింగ్ లేవడంతోనే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఇలానే చేస్తారా లేదా నాకు చెప్పండి. ఫస్ట్ మనం లేవగానే మొబైల్ పట్టుకొని టైం ఎంత అవుతుంది అని చూస్తాం, ఓకేనా.
సర్లే కొంచెం ముందు లేసామనుకోండి, ఇంకా టైం ఉంది కదా, ఇంకా తర్వాత లేవచ్చు అని మెల్లిగా ఫోన్ పట్టుకొని కొంచెం ఇన్స్టా ఓపెన్ చేస్తాము, లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేస్తాము, ఇలా 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 స్క్రోల్ చేస్తాము. మన టైం కూడా తినేస్తుంది. అలా అలా ఎలా స్క్రోల్ అవుతుందో మన టైం కూడా రన్ అవుతుంది. సో మనము ఎప్పుడు లేచే విధంగానే అరే టైం అయిపోయింది కదా, లేచి హర్రీ బర్రీ అన్నీ చేసి పిల్లల్ని అందరం పంపిస్తాము. ఓకేనా? పిల్లల్ని పంపించాక ఇంట్లో పని స్టార్ట్ అవుతుంది. ఇంట్లో పని స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ స్పెషల్గా వంట చేసుకోవడము, హస్బెండ్కి మళ్ళీ చేసి పెట్టడము, వేడిగా మనం చేసుకొని తినడం, దాని తర్వాత మళ్ళీ బోళ్ళు, ఇది కంటిన్యూషన్. దాని తర్వాత బట్టలు, ఇలా కంటిన్యూషన్ వర్కే ఉంటుంది. సో మీరు ఇలా చేయకుండా మార్నింగ్ లేచిన వెంటనే మీ వర్క్ అంతా పిల్లలు వెళ్ళిపోయే వరకు అయితే కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత మీరు మీ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. మీ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం అంటే మీరు ఎందులో నైపుణ్యత పొందిండ్రు అంటే ఎందులో మీకు అంత ఇంట్రెస్టింగ్ ఉంది, వంటలోనా, టైలరింగ్లోనా, బ్యూటీషియన్లోనా, ఇంకా మీకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, బ్యాంగిల్ మేకింగ్స్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించుకొని దాన్ని స్టార్ట్ చేయండి. మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయండి. మీకు ఇప్పుడు మనకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ జనరేషన్లో సోషల్ మీడియా అండి. మనకు ఎవరితో పని లేదు. సోషల్ మీడియాలో మనం చేసిన ఏదైతే ఉంటుందో పోస్ట్ అయితే చేసుకోండి. మీకు దగ్గర వాళ్ళు ఉన్న వాళ్ళకైతే షేర్ చేసుకోండి. వాళ్ళు ఒకళ్ళ ద్వారా ఒకళ్ళైతే మనకు ఇంటిమేషన్ అయితే ఇస్తారు కదా. సో దాని ద్వారా కూడా మనకు వన్ బై వన్ అయితే స్టేజెస్ అయితే మనం దాటుకోగలుగుతాము. సో మీ నైపుణ్యత దేంట్లో ఉందో ఫస్ట్ ఆలోచించండి. మనకి ఇలాగే అనిపిస్తుంది, ఏం స్టార్ట్ చేయగలనా, దేంట్లో స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి అని మీకు ఒక థాట్ ప్రాసెస్ రన్ అవుతుంది. మీరు స్టార్ట్ చేస్తేనే కదా ఆ పని గురించి మీకు తెలిసేది. ఒక్కసారి స్టార్ట్ చేసి దాంట్లో నుంచి ఇన్కమ్ మీరు సంపాదించండి, ఆ తృప్తే వేరుంటుంది. ఇప్పుడు స్టార్ట్ చేసుకోండి అని చెప్తున్నాం, కానీ అప్పటి కాలంలో మన మదర్స్ కానీ మన పేరెంట్స్ కానీ అసలు మనని ఇటు చూస్తూ వాళ్ళు కూడా పని చేసేవాళ్ళు. కైకిలు వెళ్ళేవారు, పొలం పని చేసేవాళ్ళు, పొలం పని చేసుకునేవాళ్ళు, టైలరింగ్ చేసుకునేవారు, బీడీలు చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మా ఫాదర్ గవర్నమెంట్ జాబరు. మా మమ్మీ గవర్నమెంట్ జాబరే కదా, డబ్బులు వస్తాయి, నేను ఎందుకు చేయాలి అని అస్సలు అనుకోకుండా తను కూడా కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాలు చేసిందండి. తనకు తగ్గట్టు మేము కూడా తనకు సపోర్ట్ చేసాము. మా మమ్మీ మాకు పనులన్నీ నేర్పించింది. మా పనులు మేము చేసుకునే ఉంటుంటే మమ్మీ కూడా చేసి తొందరగా ఫినిష్ చేసుకొని తను మార్నింగే 4 o'clock లేచేది. 4 o'clock లేచి పనులు కంప్లీట్ చేసుకొని బీడీలు చేసేది. ఎందుకు మమ్మీ ఇంత పొద్దున లేచి చేస్తున్నావు అని అంటే, ఎక్కువ బీడీలు చేస్తే ఎక్కువ డబ్బులు కొంచెం వస్తాయి అని చెప్పేది. ఎందుకు తనకు అంత ఇంట్రెస్ట్ చెప్పండి? ఇప్పుడు ఎట్లయినా మా డాడీ గవర్నమెంట్ జాబ్, మరి తను ఎందుకు చేస్తుంది? సో సెల్ఫ్ రెస్పెక్ట్, ఏది చేసినా పిల్లల ఫ్యూచర్ కోసమే, ఏది చేసినా మన కోసమే అనే ఆలోచన ఉండాలి. అలా చేస్తేనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఇంకా దాని తర్వాత మిషన్ కూడా చాలా వరకు కుట్టేది. నేను పెద్ద అయిన వరకు కూడా మిషన్ కుట్టడానికి వేరే షాప్కి వెళ్ళేది. అసలు ఇప్పుడు అప్పుడు మాకు అంత అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఇమాజిన్ చేసుకుంటే తను ఎంత కష్టపడింది, తన కష్టానికి వాల్యూ ఇస్తే చాలు అని తను అనుకుంటుంది. వాల్యూ ఇస్తే తనకి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మనం ఆ స్టేజ్కి వచ్చాము. మనకు తెలుసు ఒక్క పని చేస్తే ఎంత కష్టమో, దాన్ని నెగలడానికి ఎంత సిచ్యువేషన్ ఎదురు చేస్తున్నామో అది మనకి ఇప్పుడు తెలుస్తుంది. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు వంటలో పర్ఫెక్టా, టైలరింగ్లో పర్ఫెక్టా, బ్యూటీషియన్లో పర్ఫెక్టా, లేకపోతే బ్యాంగిల్ మేకింగ్స్ చాలా ఉంటాయి ఇంట్లో చేసేటి. సో మీ నైపుణ్యతను బట్టి ఒక దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి. వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లోనైతే మీరు చేసే వాటిని స్ప్రెడ్ చేసుకోండి. దాని ద్వారా మీకు చిన్న చిన్న ఆర్డర్స్ అయితే వస్తాయి. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతారు. సో ఇంట్లోనే ఉంటూ పనులు అని కాకుండా మన సక్సెస్ ముందు అవ్వాలి అని అంటే మనకు టైం మేనేజ్మెంట్ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అండి, మార్నింగ్ ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీస్ ఉన్న రోజు తొందరగా పిల్లలు టైంకి వెళ్ళిపోతారు, తింటారు, వెళ్ళిపోతారు, బట్టలు అయిపోతాయి, బోళ్ళు అయిపోతాయి, వంట కూడా అయిపోతుంది, తింటాము, ఆరామ్సే ఉంటుంది. అదే హాలిడే రోజు వంట అయ్యేసరికి 1 అవుతుంది, బట్టలు ఉతికేసరికి 3 అవుతుంది, పడుకుందామా లేకపోతే ఎండిన బట్టలు మార్చేద్దామంటే 6, 7 అవుతుంది. ఇలా ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. సో ఇది ఎక్కడ ఫాల్ట్ అవుతుంది? టైం మేనేజ్మెంట్.
సో టైంకి మనం ఏదైనా పెట్టుకుంటే కరెక్ట్ సక్సెస్ అవుతారని నేను నమ్ముతాను. ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు డైలీ ఒక వీడియో మీరు గమనిస్తే డైలీ ఒక లాంగ్ వీడియోని అయితే నేను పెడుతున్నాను. ఇది ఎలా సాధ్యం అవుతుంది? నేను ఈ లాంగ్ వీడియో పెట్టుకోవడానికి ఇప్పుడు ఈ వీడియో తీసి ఇప్పుడు వెంటనే నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఆఫీస్కి లేట్ అయింది అనుకోండి, అక్కడ లేట్ మార్క్ కన్సిడర్ అవుతుంది. సో దాన్ని మేనేజ్ చేస్తూ ఇప్పుడు దాన్ని మేనేజ్ చేయాలంటే దీన్ని వదులుకోలేను, దీన్ని మేనేజ్ చేయాలంటే దాన్ని వదులుకోలేను. సో రెండింటిని మేనేజ్ చేయాలంటే నాకు టైం మేనేజ్మెంట్ ఉండాలి. సో నేను చెప్పింది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనం మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ఇంట్లో ఉన్న వాళ్ళు మీ నైపుణ్యతతో తగ్గట్టు ఆలోచించి ఒక్క స్టెప్ ముందేసి చూడండి. మీ సక్సెస్ మీ చేతుల్లో ఉంటుంది. సో టాపిక్ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.